ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు కరివేపాకు పొడి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో మన ఇంట్లో అండి మిగిలిపోయిన కరివేపాకులు ఉంటాయి కదా, అవి తీసుకోండి. కొద్దిగా ధనియాలు కావాలి దీనికి, కొద్దిగా మినప్పప్పు అండ్ ఎండుమిర్చీలు, మీ కారంకి సరిపడే ఎండుమిర్చీలు. ఇవి ఏంటంటే కరివేపాకు పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మన దగ్గర ఉన్న కరివేపాకును ఫస్ట్ ఎండబెట్టుకోవాలండి. బాగా ఎండబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి, బాగా డ్రై అవ్వాలి. సో ఈ ధనియాలు మినప్పప్పు ఏవైతే ఉన్నాయో మనం లైట్గా డ్రై ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వీటిని కొంచెం గోల్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చాక వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకొని మన రెడ్ మిర్చి ఉన్నాయి కదండి, ఎర్రమిరపకాయలు, అవి కూడా వేపుకోవాలండి. ఎండుమిర్చీలు కూడా వేపుకోవాలి. ఇలా ఇవి గిన్నెలో తీసి పెట్టేసుకొని ఇవి కూడా వేపుకొని వీటిని కూడా తీసి పెట్టుకోవాలండి ఒక గిన్నెలోకి. మనం ఏంటంటే ఆ కరివేపాకు ఏదైతే ఉందో ఫస్ట్ మనము ఎండపెట్టే ముందు అంటే వాటిని కడిగి ఎండబెట్టాలండి. సో దట్ దాని మీద ఏమైనా మట్టి అని ఏదైనా ఉంటే, డస్ట్ ఏమైనా ఉంటే మొత్తం పోతుందండి. అదర్వైజ్ ఫుడ్ అనేది పొల్యూట్ అవుతుంది. కాబట్టి కొంచెం ఇప్పుడు ఈ మిరపకాయలు కూడా వేపుకున్నాక మొత్తం కరివేపాకు తీసి గ్రైండర్లో వేసుకొని, డ్రై అయిపోయింది కాబట్టి పౌడర్ లాగా అవుతుందండి. సో ఇది వేసేసుకొని దీంతోపాటు కొద్దిగా కొంచెం ఉప్పు, ధనియాలు, మినప్పప్పు వేపుకున్నవి ఉన్నాయి కదా, మిరపకాయలు, అవి కూడా వేసేసి కారం పట్టుకోవాలి. కారం పట్టుకుంటే ఇలా వస్తుందండి. ఇది మనం ఒక డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు, అన్ని కర్రీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని. ఇంతే అండి, చాలా సింపుల్ కరివేపాకు పొడి రెడీ అండి. కొంతమంది కరివేపాకు తినని వాళ్ళు ఉంటారండి. సో వాళ్ళకు కూడా న్యూట్రిషన్ రావాలంటే కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు చాలామంది తినరండి, తీసి పడేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది పొడిలాగా చేస్తారు. అలాంటి వాళ్ళు ఇది పొడిగా చేసుకొని కర్రీలో వేసుకుంటే వేసినట్టు కూడా తెలియదు. Thank you for sharing, liking and subscribing my channel. Please do support like this.